వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జయప్రకాష్ సోమల. సోమల పట్టణంలో వెలసి ఉన్న శ్రీ స్వయంభేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు కలాశ స్థాపన మరియు ధ్వజారోహణంతో ప్రారంభమై 9 రోజుల పాటు స్వామివారిని సోమల పట్టణంలో ఊరేగిస్తారు. ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు సందర్భంగా జరుగుతున్న రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న ఉభయదారులను అలాగే భక్తులతో మాట్లాడి ఈ ఉత్సవ విశేషాలను తెలుసుకుందాం. ఇక్కడ సోమల గ్రామంలో ఈ యొక్క ప్రసన్న పార్వతీ సమేత స్వయంభేశ్వర స్వామి అగస్త్య మహాముని గారు ఇక్కడ కుందేలు తపస్సు చేసిన స్థలం. ఇక్కడ ఈ యొక్క ప్రసన్న పార్వతీ సమేత స్వయంభేశ్వర స్వామి దాంతో నవాన్నిక బ్రహ్మరథోత్సవము ప్రతి సంవత్సరము చైత్ర మాసంలో తొలినాడు కుంభాభిషేకము, మరుసనాడు మామూలు ఉభయాలు అభిషేకము, కళ్యాణోత్సవం పంచమ దినే అంటే 5వ రోజు అమావాస్య నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. మళ్ళా 7వ రోజు రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రజలు దేవుని కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా నమ్ముతారు కాబట్టి ఈ వద్దు రథోత్సవము బాగా జరిగింది. ఇంకా 2:30-3 గంటలకు మైలుతేరు కూడా బయలుదేరుతుంది. కావున భక్తాధీశులు అందరూ వచ్చే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారు. స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి రథోత్సవము నేను ప్రతి సంవత్సరము కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మనకు ఈ సోమల స్వయంభేశ్వర స్వామి ఆలయంలో ఈ బ్రహ్మోత్సవాలు జరిపిస్తూ కళ్యాణోత్సవం గాని, రథోత్సవం గాని, వసంతోత్సవం గాని ఏదైనా సరే చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆలయ ధర్మకర్త సోమశేఖర్ బాబాయ్ గారు గాని అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తా ఎల్లవేళలా మనకు వెనకుండి నడిపిస్తున్నటువంటి సోమల భక్తాదులు ఎవరైతే గాని కోడూరు రామ్మూర్తి స్వామి ఆధ్వర్యంలో మనకు ఈ కార్యక్రమం ఈ సంవత్సరం చక్కగా జరుగుతోంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పార్వతీ పరమేశ్వర్లు మనకి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు. ఈ రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగి పరమేశ్వరుడు మనల్ని ఆశీర్వదించాలని మరీ కోరుకుంటూ థ్యాంక్స్ సుమన్ టీవీ.